బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్నాడు. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ తనదైన ముద్ర వేశాడు. బౌలింగ్ లో టీమిండియా ప్రధాన ఆయుధం తానే అని నిరూపించుకున్నాడు. అయితే బుమ్రాకు సరైన మద్దతు దొరకడం లేదనే చర్చ జరుగుతోంది. మొత్తం ఓవర్లు బుమ్రానే వేయాలా అని మాజీలు రియాక్ట్ అవుతున్నారు. సమిష్టిగా రాణిస్తేనే అద్భుతమైన ఫలితాలు సాధ్యమవుతాయంటున్నారు. టీమిండియా దగ్గర సరైన ప్రణాళికలే లేవని ఫైర్ అవుతున్నారు. ప్రత్యర్థి జట్టు బలహీనతలపై దెబ్బ కొట్టినప్పుడే ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుందని అంటున్నారు. తొలి మ్యాచ్ లో గెలిచినప్పటికీ ఆ విజయం నుంచి స్ఫూర్తి పొందలేకపోయారని బౌన్సర్లు సంధిస్తున్నారు. ఇదే సమయంలో బుమ్రాపై ఎక్కువ భారం పడకుండా చూడాలనే చర్చ మొదలైంది. 2 మ్యాచ్ల్లో కలిపి బుమ్రా 12 వికెట్లు దక్కించుకున్నాడు. సిరీస్ లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా కొనసాగుతున్నాడు. బుమ్రాపై భారం ఎక్కువవుతోందని కొందరు మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. జస్ప్రీత్ కు సిరీస్ మధ్యలో రెస్ట్ ఇవ్వాలని కూడా అంటున్నారు. ఇదే అంశంపై సునీల్ గవాస్కర్ రియాక్ట్ అయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అన్ని మ్యాచ్ల్లోనూ బుమ్రా బరిలోకి దిగాలన్నాడు. స్టార్ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని ప్రశంసించాడు. వర్క్లోడ్ సమస్యే రాదన్నాడు. అన్ని మ్యాచ్ల్లోనూ బుమ్రాను చూడాలనుకుంటున్నానన్నాడు. ఫిట్నెస్ సమస్యలు వస్తే తప్ప రెస్ట్ ఇవ్వకూడదన్నాడు. అడిలైడ్ టెస్టు 2.5 రోజుల్లోనే ముగిసిందన్నాడు. మూడో టెస్టు 14న మొదలవుతుందన్నాడు. మధ్యలో రెస్ట్ దొరికిందన్నాడు. అడిలైడ్ టెస్ట్ రెండో రోజు తొలి సెషన్ లో బుమ్రాకు తక్కువ ఓవర్లు ఇవ్వడం పైన గవాస్కర్ స్పందించాడు. జస్ప్రీత్ కు 4-5 ఓవర్ల స్పెల్ ఇవ్వడం మంచిదే అన్నాడు. అలాంటి గేమ్ ప్లాన్ నే కొనసాగించాలన్నాడు. భారత్ కు బుమ్రా కీలక బౌలర్ అన్నాడు. స్టార్ బౌలర్ ను పక్కా ప్రణాళిక ప్రకారం కెప్టెన్ ఉపయోగించుకోవాలన్నాడు. బుమ్రాకు సంబంధించి కెప్టెన్ రోహిత్ శర్మ సైతం స్పందించాడు. తాము ఒక్క బౌలర్ తోనే ఆడట్లేదు కదా అన్నాడు. ఇతర బౌలర్లు కూడా బాధ్యత తీసుకోవాలన్నాడు. వికెట్లు తీయాలన్నాడు. కొందరు బౌలర్లు ఇప్పుడిప్పుడే జట్టులోకి వచ్చారన్నాడు. వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగేలా చూడడం ముఖ్యమన్నాడు. ఎప్పటికప్పుడు వ్యూహాలను రచిస్తున్నామన్నాడు. 2 ఎండ్స్ నుంచి బుమ్రా ఒక్కడే బౌలింగ్ చేయడు కదా అని ప్రశ్నించాడు. జస్ప్రీత్ పై భారాన్ని తగ్గించడం కీలకమే అన్నాడు. సిరీస్ లో బుమ్రా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా బరిలోకి దిగేలా చూస్తున్నామన్నాడు.